నిన్న కవిత అమెరికా నుంచి వచ్చింది. లాస్ట్ ఈ నెల 16వ తేదీ అమెరికా వెళ్ళింది. వాళ్ళ అబ్బాయి ఆదిత్య కాన్వొకేషన్‌కి వెళ్ళినట్టుగా చెప్పింది. దాని తర్వాత అమెరికాలో ఉన్నప్పుడే నిన్న ఎర్లీ మార్నింగ్ ఆమె రాసినట్టుగా చెప్తున్న 7 పేజీల లెటరు లీక్ అయింది. ఆ లెటర్‌లో ప్రధానంగా ఏముందంటే ఎల్కతుర్తి జరిగిన సభ ఏదైతే ఉందో, అంటే 25 ఏళ్ళు సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడిన స్పీచ్ మీద ప్రధానంగా ఆమె ఫోకస్ చేసింది. అందులో పాజిటివ్ అంశాలు కొన్ని ఉన్నాయి, అట్లాగే నెగిటివ్ అంశాలు కొన్ని ఉన్నాయి. నేను గ్యాదర్ చేసిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నానని హాయ్ డాడీ అని చెప్తూ రాసింది. అందులో పాజిటివ్ అంశాలు పక్కన పెడితే నెగిటివ్ అంశాల మీద ఇప్పుడు ఫోకస్ ఎక్కువగా జరుగుతుంది. నెగిటివ్ అంశాలు ఏంటంటే ఒకటి మేజర్ పాయింట్లు 2 చెప్పింది ఆమె నెగిటివ్ అంశాల్లో. ఒకటి, బీజేపీ మీద 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. బీజేపీని టార్గెట్ చేసి ఉండాలి, ఎందుకంటే వ్యక్తిగతంగా నేను చాలా బాధపడ్డాను బీజేపీ వల్ల. సో మీరు అది టార్గెట్ చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే మన బీఆర్ఎస్ బీజేపీకి మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు. మన వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. సో మీరు దాని మీద ఎక్కువ మాట్లాడాల్సి ఉంది అని చెప్పింది. అలాగే రెండో పాయింట్ వచ్చి సామాజిక న్యాయం జరగలేదు 10 ఏళ్లలో అని చెప్పింది. అది పెద్ద విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుండేదే మేము తెలంగాణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాము, మా వల్ల అనేక సామాజిక మార్పులు జరిగాయనేది బీఆర్ఎస్ చెప్తుంటే, ఈమె అసలు సామాజిక న్యాయమే జరగలేదనేది చెప్పింది. అంటే కేసీఆర్ పాలన దారుణంగా ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనని ఈమె బలం చేకూర్చే విధంగా దాంట్లో రాసినట్టుగా చెబుతున్నారు. అట్లాగే మీ చుట్టూ చాలామంది పాత వాళ్ళు చేరారు, వాళ్ళు వేరే వాళ్ళని రానివ్వట్లేదు అనే ఒక థర్డ్ పాయింట్ కూడా ఆమె చెప్పింది. అంటే మామూలుగా మనకి ఇక్కడ జగన్ని కంపేర్ చేస్తే జగన్కి కేసీఆర్కి ఒకే ఇది కనిపిస్తుంది. అంటే కోటరీ జగన్ చుట్టూ ఉందనేది జగన్ మీద ప్రధాన విమర్శ. అట్లాగే కేసీఆర్ చుట్టూ కూడా ఒక కోటరీ ఉంది, వాళ్ళు రానివ్వట్లేదు అనేది ప్రధానమైన విమర్శ. అయితే ఈ లెటరు ఆమె రాయలేదు, ఇది రేవంత్ రెడ్డి బ్యాచ్ క్రియేట్ చేసిన లెటర్ అని బీఆర్ఎస్ వాళ్ళు నిన్నంతా కూడా దాసో శ్రావణ్ డైరెక్ట్గా అదే చెప్పాడు. నిన్నంతా చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు ఆమె రాయలేదని చెప్పారు. కానీ ఆమె నిన్న ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడింది. ఆ లెటర్లు నేనే రాశాను, ఒక 2 వారాలకు ముందు నేను రాసిన లెటర్స్ ఎలా లీక్ అయినాయి అనేది ఆమె అడుగుతుంది. అంటే నేను లీక్ చేయలేదు, అవి ఎలా లీక్ అయినాయి అది తేలాల్సి ఉందని చెప్తుంది. అట్లాగే కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయనే స్టేట్మెంట్ ఆమె ఇచ్చింది. ఇది ఇప్పుడు ప్రకంపనలు లేపుతుంది. అంటే కేసీఆర్ దేవుడు, ఆమె కేసీఆర్నేమో ఒక పక్క సామాజిక న్యాయం చేయలేదు అని నెగిటివ్ పాయింట్లు అంతా చెప్పింది, మళ్ళీ కేసీఆర్ దేవుడు అంటుంది. అదొక కాంట్రడిక్షను. రెండో కాంట్రడిక్షను, దెయ్యాలు ఉన్నాయని చెప్తుంది. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు? కేసీఆర్ చుట్టూ కేటీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు, వేముల ప్రశాంత్ రెడ్డి ఉంటాడు, జోగన్పల్లి సంతోష్ ఉంటాడు, వీళ్ళు ప్రధానంగా ఉంటారు. అంటే వీళ్ళు దెయ్యాలని అంటుందా ఆమె? ఎందుకు అంటుంది? అంటే కేసీఆర్ దగ్గరికి ఈమెని వెళ్ళనివ్వట్లేదా వాళ్ళు? కేసీఆర్ కలవడానికి ఈమె అనుమతి లేదా? అందుకనే లెటర్ రాయాల్సి వచ్చిందా? లేకపోతే మామూలుగా ఈమె డైరెక్ట్గా వెళ్ళి కేసీఆర్తోనే ఈ విషయాలు చెప్పుండొచ్చు, దానికి లెటర్ రాయాల్సిన అవసరం లేదు. సో లేదు, ఒక డ్రాఫ్ట్ లాగా ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి క్లియర్గా డీటెయిల్గా ఇచ్చి నేను నా పరిశీలనలో ఈ పాజిటివ్ పాయింట్స్, ఈ మైనస్ పాయింట్స్ సభకు సంబంధించి ఉన్నాయనేది చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు, పొలిటికల్ కార్యక్రమం, సభ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని మీద రివ్యూ అనేది వాళ్ళు తీసుకుంటారు. అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఎలా ఉంది, ఏం జరిగింది, ఏం తప్పులు జరిగాయి, నెక్స్ట్ మనం ఈ తప్పుల్ని రిపీట్ చేయకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ఎవరైనా కూడా తీసుకుంటారు. రివ్యూ అనేది జరుగుతుంది. సో అలాగా ఈమె రివ్యూ చేయడం తప్పులేదు, కానీ చేసిన మెథడు కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇది ఆమె ఇలాగ లెటర్ ఎందుకు రాసింది? కేసీఆర్తో డైరెక్ట్గా కలిసే పరిస్థితి లేదా? ఆమెను అడ్డుకుంటున్నారా? ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ చాలా వస్తున్నాయి. అలాగే మామూలుగా కేసీఆర్ మీద గతంలో కూడా 10 ఏళ్లుగా పరిపాలించినప్పుడు కూడా ఆయన ప్రజలకు అందుబాటులో లేడు. అసలు సెక్రటేరియట్కి రావడం మానేసి చాలా కాలమైంది. దాని తర్వాత చాలామందికి కూడా ఆయన అపాయింట్మెంట్లు ఇవ్వడం అన్న ఇది, అసలు తనకు ఒకసారి నచ్చకపోతే వాళ్ళ మీద పగబడతాడు, వాళ్ళ మీద నిఘా పెడతాడు. ఇవన్నీ కూడా అప్పుడు బయటకు వచ్చాయి. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిగినింగ్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పుడు కూడా చాలా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ ప్రత్యర్థుల మీద, జర్నలిస్టుల మీద, పౌర హక్కుల సంఘాల నాయకుల మీద
మిగతా వాళ్ళ మీద పెట్టడమే కాకుండా తన సొంత పార్టీలో కూడా కొంతమంది మీద నిఘా పెట్టాడనే విషయం కూడా బయటకు వచ్చింది. అంటే కేసీఆర్ ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని చాలా నమ్మడు, అతను ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టి ఉంటాడు. సో దానివల్ల చాలామంది వ్యతిరేకం అయ్యారు అనేది కూడా గతంలో వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఈమెను అసలు రాజకీయాల నుంచి విరమించుకోమని ప్రెజర్ వస్తుంది అన్న వార్త బయటకు వచ్చింది. ఎందుకంటే ఈమె వల్లనే కేసీఆర్ తలదించుకోవాల్సి వచ్చింది. ఈమె ఢిల్లీ కుంభకోణంలో ఇరుక్కోపోతే కేసీఆర్ పరిస్థితి వేరేగా ఉండేది. బీజేపీకి తలొగ్గాల్సిన పరిస్థితి రావడానికి కారణం కవితే